శ్రీశైలం రాజేంద్ర ప్రసాద్ దేవరపల్లి వర్షాలు తగ్గాయి. కొంచెం నీట్గా చాలా ప్రశాంతంగా ఉంది. ఫ్లడ్ కూడా రావడం ఆగిపోయింది. ఇప్పుడు గేట్లు మొత్తం మూసేశారు. ఎందుకంటే పైనుంచి వాటర్ కూడా రావడము ఆగిపోయింది. అసలు విషయానికి వస్తే కొత్త పార్టీలు పెడుతున్నారు. కవిత కూడా కొత్త పార్టీ పెట్టాలని చెప్పే ఆలోచనలో ఉందని చెప్పేసి ఒక టీ వచ్చింది. అయితే పూర్తి స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. ప్రతి పార్టీ ఎందుకు ఉద్భవించిందంటే ఫస్ట్ చూసుకుంటే తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతింటున్నాయి. అందువలన అవి తినకుండా తెలుగు వాడి సత్తా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్సిపి వచ్చేసి తన తండ్రి ఆశయాలను కొనసాగియరా అనే ఉద్దేశంతో తన సొంతంగా పెట్టి తన ఆలోచనల్ని ఫాలో అవుతారా లేరా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అన్యాయం జరుగుతుంది అని ఉద్దేశంతో పార్టీ పెట్టడం జరిగింది. ఇప్పుడు కొత్తగా కేసీఆర్ కూతురు కవిత గారు పార్టీ పెడుతున్నారు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ కేసీఆర్ చెయ్యలేని పనులు కవిత చేయగలదా అది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ వాళ్ళ ఇంట్లో 10 మంది ఉంటే కవిత బయటకు వస్తే ఎవరు వేస్తారు? కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎవరు వేయరు. తన భర్త తన పిల్లలు వాళ్ళు వేస్తారు. సో ఇప్పుడు ఆ 10 ఓట్లలో నుంచే వీళ్ళు చీల్తారు, కానీ బయట వాళ్ళనైతే చీల్చి వీళ్ళు గెయిన్ అవుతారని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఇది ఇంకా పూర్తిగా స్టేట్మెంట్ అసలుకి ఇంకా రాలేదు. ప్రెస్ మీట్ పెట్టి వచ్చిన తర్వాత మనము ఆలోచించాలా. మరి కవిత డెసిషన్ ఎట్లా ఉందనేది చూడాలా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.